బూడిద గుమ్మడికాయ వచ్చి మంచి గుమ్మడికాయకి ధైర్యం చెప్పినట్టుంది నాగబాబు డైలాగ్. ఓసారి పోతే ఏం పర్వాలేదు, మరో ఛాన్స్ ఉందంటున్నాడు. తన జనసేన గురించే కాదు, జగన్ కి ధైర్యం చెబుతున్నాడు. జబర్దస్త్ సలహా ఇస్తున్నాడు. చూడండి ఏమన్నాడు. ఒకటి పోతే ఇంకోటి తీసుకోవడానికి ఇదేం సినిమా కాదు, రాజకీయం. ఇప్పటికీ చిరంజీవి తమ్ముళ్ళకి తెలుస్తున్నట్లేదు. అన్నేమో బరువు తగ్గడం మీద పెట్టిన దృష్టి పరువు మీద పెట్టడం లేదు. అందుకే పరిస్థితి చేయి దాటిపోతున్నట్టుంది. ఇప్పుడు చూడండి, నాగబాబు జగన్ కి కూడా ధైర్యం చెబుతున్నాడు. ఓసారి చేయలేకపోయాం, ఈసారి అలా ఉండదు అంటున్నాడు. దీపావళికి టపాస్ కొన్నావు నాగబాబు, వెలిగించావు, ఒత్తి కాలిపోయింది, ఏం పర్లేదు, రెండోసారి ముట్టించి చూద్దాం అనుకుంటావు. చిరంజీవి తమ్ముడు ఆశాజీవి కాబట్టి, కానీ అవి వెలగాలిగా, వెలగడానికి ఒత్తి ఉండాలిగా. ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావు? నాగబాబు పరోక్షంగా జగన్ కి కూడా సంకేతం ఇచ్చినట్టు, సపోర్ట్ చేసినట్టు మాట్లాడాడు అనిపించింది ఒక్క నిమిషం. ఒకసారి పోతే రెండో ఛాన్స్ లేదా అంటున్నాడు. కొన్నిసార్లు ఉండదు, అందుకే టపాస్ సంగతి చెప్పింది. ఇప్పుడు జనసేన కూడా అంతే. కులమో బలమో సత్తానో ఏ పేరైనా పెట్టుకో, ప్రజారాజ్యం పెట్టినప్పుడే ఒత్తి కాలిపోయింది. ఇప్పుడు వెలిగేందుకేం లేదు. ఇక జగన్ కూడా అంతే. పార్టీ పెట్టినప్పుడు ఏం పొడవలేని ప్రాంతీయ పార్టీ తర్వాత బతికి బట్ట కట్టినట్టు ఎక్కడా లేదు ఈ దేశంలో. ఒకవేళ ఉన్న ఉప ప్రాంతీయ పార్టీగా 20-25 సీట్ల కోసం కొట్లాడలే తప్ప అధికారం కోసం కాదు. ఇప్పుడు జగన్ కి తెలియాల్సింది అదే. మీరు తెలుసుకోవాల్సింది ఒత్తి పాయింటే. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.